తిరుపతి జిల్లా ఓజిలి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఇది సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా వేడుకగా జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం మొదలైంది. మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవ మహోత్సవం సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా జరగడానికి ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్ 2 శాఖలు, ఏపీయూఎస్ మరియు బీటీఏ మండల శాఖ నాయకులు తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు. వీరు ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంగా భావించి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను ఏ లోటుపాట్లు లేకుండా నిర్వహించారు. అతిథి మర్యాదలు చక్కగా నిర్వహించారు. వీరితో పాటు సిఆర్పి సురేష్ అతను కూడా బాగా శ్రమించి కార్యక్రమాన్ని ఘనంగా ముగించే విధంగా వీరందరూ కష్టపడి పనిచేశారు. మండల విద్యాశాఖాధికారిణి శ్రీమతి జి శైలజ ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని తన నేతృత్వంలో హుందాగా గౌరవప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె తొలి పలుకులు అందించారు. విద్యా సంవత్సరానికి సంబంధించిన మన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు ఓజిలి మండల విద్యాశాఖ కార్యాలయంలో జరుపుకుంటున్నాము. విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి మన ఎంపీడీఓ సార్ గారికి, హెచ్ఎం గారికి, మరి ముఖ్యంగా మన మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ సార్ గారికి, సన్మాన గ్రహీతలకు, ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ, వారి బంధుమిత్రులందరికీ, మా ఆఫీసు సిబ్బందికి, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరు వరకున మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా మేము ఇన్విటేషన్ ఇవ్వడానికి చాలా మంది దగ్గరికి వెళ్ళాం. ప్రతి ఒక్కరూ కూడా ఎంతగా ఆహ్వానించి మమ్మల్ని మన ప్రొఫెషన్ని ఎంత గొప్పగా చెప్తున్నారంటే చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పారని మనం అనడం లేదు, కానీ మామూలుగానే నోబెల్ ప్రొఫెషన్ మనది. విద్య, వైద్యం 2 కూడా నోబెల్ ప్రొఫెషన్స్. అందులో ఆనరబుల్ జాబ్ టీచర్ జాబ్. అలాంటి జాబ్ని పొందినటువంటి మనందరికి కూడా ఈరోజు నిజంగా సుదినం. రాధాకృష్ణన్ గారు ఒక టీచర్గా ఉండి ఉన్నత స్థానానికి ఎదిగారు కాబట్టి, రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు కాబట్టి ఆయన అందరూ కూడా, ఆయన విద్యార్థులందరూ కూడా, ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ కూడా, సార్ గురుదక్షిణగా మేము ఏమి ఇవ్వాలి మీకు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్ప వృత్తి, ఆ వృత్తిని చేపట్టిన వాళ్ళందరికీ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి నా జయంతిని, నా బర్త్డేని జరుపుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనము సర్వేపల్లి రాధాకృష్ణ గారి వాళ్ళ జయంతి రోజు సెప్టెంబర్ 5న మనం ఉపాధ్యాయ వృత్తి జరుపుకుంటున్నాం. గొప్ప వాళ్ళు ఏమంటారంటే, ఒక భారతదేశ యొక్క ఈ విలువలన్నీ కూడా సాంప్రదాయాలు, సంస్కృతులు కానివ్వండి, మనం కొన్ని ఉన్నాయి హద్దులు, మన భారతదేశంలో చాలా ఉన్నాయి. వీటన్నిటి యొక్క గుర్తింపు 4 గోడల మధ్యలోనే జరుగుతాయి. సామాజిక జీవనం మెరుగుపడుతుంది, వాళ్ళ యొక్క నైతిక అంశాలు మెరుగుపడతాయి, వాళ్ళు ఆర్థికంగా కూడా పరిగణించబడతారు. ఎన్నో రకాలుగా ఈ విద్య తర్వాత
విశిష్ట అతిథిగా ఇచ్చేసిన ఓజిలి ఎంపీడీఓ శ్రీ రజనీకాంత్ ఉపన్యసించారు. మన తహసీల్దార్ గారికి, అట్లాగే ఎంఈఓ సైన్స్ మేడం గారికి, చంద్రశేఖర్ గారికి, అట్లాగే మన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల శిక్షణ మంజుల మేడం గారికి, అట్లాగే ఇక్కడికి మన హెచ్ఎంలు, టీచర్స్, అట్లాగే ఈ గురువులు అనే వాళ్ళని మనం పిల్లలకి స్కూల్కి పోయినప్పుడు తల్లిదండ్రి గురువు అని చెప్పటంలో ఫస్ట్ గురువు, మొదటి గురువు తల్లి నేర్పిస్తుంది. ఫస్ట్ నుంచి ఎట్లా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎట్లా మాట్లాడతాను. తర్వాత నెక్స్ట్ స్కూల్కి రాగానే గురువులు, ఉపాధ్యాయులు. నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా ఉపాధ్యాయులని విమర్శించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మనకి ప్రభుత్వంలో పనిచేసే ఐపీఎస్, ఐఏఎస్ దగ్గర నుంచి దిగువ స్థాయి వరకు అందరూ కూడా ఉపాధ్యాయులు, మన పాఠశాలలో చదువుకొని ఉపాధ్యాయుల దగ్గర, గురువుల దగ్గర అందరూ కూడా చదువుకొని విద్యాబోధన నేర్చి ఈ జాబ్స్ వచ్చినండి. ఇదే కాకుండా నిజంగా చెప్పాలంటే మన స్టేట్లో ఒక ప్రభుత్వంలో ఉన్న సిబ్బంది అంటే ఉపాధ్యాయులే, ఎక్కువ సిబ్బంది ఉండేది ఉపాధ్యాయులు. తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో మా జిల్లా అంటే జడ్పీలో స్టాఫ్ అయితేనేమి, మండల స్టాఫ్ అయితేనేమి, అట్లా రెవెన్యూ మండలాలు ఎక్కువగా. ఎందుకంటే ఉపాధ్యాయులు అనుకుంటే అది సాధించేదానికి ఈ నడుమధ్య కూడా ఉపాధ్యాయులు కొన్ని విషయాల్లో రాలేదని చెప్పి కూడా మేము అనుకోవడం జరిగింది. అట్లా వాటిల్లో అంటే అంతమంది స్టాఫ్ ఉండే మన ప్రభుత్వ సంస్థల్లో ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన ఓజిలి తహసీల్దారు ఏ పద్మావతి గారు ఉపన్యసించారు. గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అదొక మంత్రం లాంటిది, ప్రతిరోజు అనుకోవచ్చున్నాను. ఒకరు అన్నారు, వాళ్ళు అన్నారులే, మనం చెప్పవలేదు, అనుకోవలే. రామ మంత్రం ఎట్లా మాట్లాడతాము, రామ 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 అని. ఇట్లా గురువుని కూడా మనం ఎన్నిసార్లు అనుకున్నాం తప్పులే. ఎందుకంటే మన జీవితమే గురువు. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు 5 ఏళ్ళకి స్కూల్లో వేస్తాం. 5 ఏళ్ళ దాకా యాక్చువల్గా మాకేం తెలియదు. మాకు అంటే మనకి తెలిసిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారు, మీ దగ్గర. మమ్మల్ని ఎవరు ఇట్లా ఏదో ఒక రాయిని శిల్పంగా మార్చేది ఎవరు? మీరే గురువులే. ఇంకా మా ఆలోచనలు చిన్నప్పుడైతే నాకు మా నాన్న వీడియోగా చేసేవాళ్ళు. అంటే ఆయన గురువు అంటే చీకటి నుంచి వెలుగు చూపించేవాళ్ళు. ఇంకా మీ గురించి చెప్పడం అనేది ఇంకా పనే ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు తీసుకొస్తాము, 4 రోజులు ఇంట్లో ఉండేసరికి ఎక్కడక్కడ వేసేస్తాం మేము ఎక్కువపోయి. కొంతమంది అయితే అప్పుడే పిల్లలు కంటే కదా వాళ్ళు అడ్డము అని అనుకునే స్థాయిలో మేము పిల్లల్ని తెచ్చేస్తే లవ్లీ అనమాట, భలే ప్రేమగా చూసేవాళ్ళు. ఆ తర్వాత మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన ఓజిలి జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎన్ మంజుల గారు ఉపన్యసించారు. టీచర్ అంటే ఆల్రౌండర్ కాబట్టి అన్ని విషయాల్లో మనం వేరే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి. అన్ని విషయాల్లో లేకపోయినా కనీసం ఒకటైనా ఏదో ఒకటి. ఆ టీచర్ అనగానే సమయపాలన పాటిస్తారు, ఈ టీచర్ లెక్కలు బాగా చెప్తారు, ఈ టీచర్ హిందీ బాగా చెప్తారు, ఆ టీచర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అందుకోసం ఏ టీచర్కి ఆ టీచరు వాళ్ళకు ఉన్న సహజ సిద్ధమైన విలువని పిల్లలకి నేర్పించాలని, సహాయపడడం ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచనని పిల్లల్లో పెంపొందిస్తారని, చదువంటే పుస్తకంలో ఉండేది చెప్పడం రాయటం మాత్రమే కాదు. ఏ విధంగా అయితే టీచర్ ఆల్రౌండర్ అన్నామో పిల్లలు కూడా మనం ఆల్రౌండర్ గా తయారు చేయాలి. నిద్రపోతున్నా వాళ్ళ అమ్మ నాన్న బెడ్ కాఫీలు అవన్నీ ఇస్తున్నారు. అందుకోసం కనీసం బడిలో అయినా మనందరం కూడా చిన్న చిన్న పనులు పిల్లల చేత చేయిద్దాం. ఎందుకంటే మొక్కై ఉన్నది మానై ఉన్నది కాబట్టి టీచర్ ఏ పని చెప్పినా చేస్తారు పిల్లలు. నేను కూడా అనుకుంటా ఉంటే ఇంటి దగ్గర మనం చెప్తే చేయరే, స్కూల్లో టీచర్ చెప్తే చేస్తారు. ఎలాంటి మొండి వాళ్ళైనా
నేను కూడా చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. నేను చెప్పినా చేయకపోవచ్చేమో కానీ హెచ్ఎంగా టీచర్ చెప్తే చేస్తారు. వీరు ఓజిలి మండల 2వ విద్యాశాఖాధికారి ఎం చంద్రశేఖర్ గారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను వేదిక మీదకు ఆహ్వానించారు. తరువాత ఉపాధ్యాయ దినోత్సవం గురించి ఉపన్యసించారు. భారతదేశంలో ఉండేటటువంటి అక్షరాస్యత లేని పిల్లలకు కూడా ఈయన వెన్నెముక, బ్యాక్ బోన్ టు ద సొసైటీ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈయన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అని ఆలోచించి చూస్తే చాలా ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. బాగా ఆలోచించి చూడండి. చాలా గొప్పగా కార్యానుభవాలన ఇంకా ఎక్కడైనా వాళ్ళ పిల్లలు ఇంకా బాగా ఎదగాలి, వాళ్ళ వంశం బాగా అభివృద్ధి చెందాలనుకుంటుంటారు. కులాన్ని చూడడం, మతాన్ని చూడడం, ప్రాంతాన్ని చూడడం, మన పక్షపాతాన్ని చూడడం, అందుకుంటే టీచర్ కొన్ని లక్షణం. అందువల్లే భారతదేశ సాంప్రదాయ సంస్కృతుల్లో తల్లి జగతికి మూలం, రెండవది కూడా మంచి ఉపాధ్యాయుని తల్లి. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి కూడా తల్లి కృత్రిమల నుంచే బిడ్డని అమ్మా, తను నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా తల్లి అమ్మా అనిపించేటటువంటి మాట ప్రతి బిడ్డ నోట పలికిస్తుంది. శుభాకాంక్షలు, వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనంతరం మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయబడిన ఎంపీపీ స్కూల్ వాకాటివారి కండ్రిగ ఉపాధ్యాయులు పి శంకరయ్య, ఎంపీపీ స్కూల్ ఓజిలి జీసీ ఉపాధ్యాయులు ఎస్ శంకరయ్య, ఎంపీపీ స్కూల్ ఓజిలి ఏడబ్ల్యూ ఉపాధ్యాయులు టి నారాయణలను మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులు, 2 ఎంఈఓలను ఘనంగా సన్మానించారు. ये सर्वा न्यूज़ टीवी प्रेजेंटेशन नेल्लोर. मोबाइल नंबर 9347443493.